కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మండిపడ్డారు. ఫాతిమా విద్యాసంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. హైకోర్టు తప్పుపట్టినా ఎవరూ స్పందించడం లేదన్నారు. పేదల ఇళ్లను కూల్చి హైడ్రా, ఎంఐఎం నేతల విద్యాసంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు రామచంద్రరావు. ఈ రోజు ఆ ఇల్లు ఒక స్కూల్ ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ల ఇల్లు కూలగొట్టొచ్చు కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎంఐఎం తోని మీకు దోస్తానికి ఏంది? ఎందుకు వాడి యొక్క తప్పు చేస్తే హైకోర్టు కూడా దాన్ని చెప్తే తప్పుపడితే ఎందుకు హైడ్రా ఈరోజు ఆ పని చేయట్లేదు? అంటే హైడ్రా కేవలము పేదవాళ్ల ఇళ్లు కూలగొట్టడానికే ఉందా? హైడ్రా అంటే కేవలం పేదవాళ్ల ఇల్లు కూలగొట్టడము, అమాయకుల్ని నిర్వాసం చేయడము. మరి ఎంఐఎంని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించి అన్ని రూల్స్ కూడా ఉల్లంఘించి చెరువుల పక్కన కట్టుకునేటటువంటి ఒక పర్మిషన్ ఇస్తుంది హైడ్రా. కాబట్టి ఈ హైడ్రా కూడా ఈరోజు నిష్పక్షపాతంతో పనిచేయట్లేదు. పేదవాళ్లకు ఒక న్యాయం అయితే ఎంఐఎంకు ఒక న్యాయము. కాబట్టి హైడ్రాని కూడా ఈ ఉన్న నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంఐఎం సంబంధించినటువంటి ఒక ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరే చెప్తా ఉన్నారు, హైడ్రా కూడా చెప్తా ఉంది ఇది ఎంక్రోచ్మెంట్ అయింది దీంట్లో FTL లో. మరి ఎందుకు కూలగొట్టేదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని, హైడ్రాని, ఎంఐఎంని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద పేదవాళ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా